నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ముగిసిన యుద్ధం, ఇరు దేశాలను అభినందిస్తున్నట్లు ట్రంప్ ప్రకటన. గాంధీ భవన్ కు బయలుదేరిన రేవంత్ రెడ్డి, పీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో పాల్గొననున్న సీఎం. సిట్ ఎదుట విచారణకు హాజరు కానున్న ఈటెల రాజేందర్, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంపీ వాగ్మూలం తీసుకోనున్న అధికారులు. సందర్శకులను ఆకట్టుకుంటున్న భద్రాచలం ఐటీడీఏ మ్యూజియం, గిరిపుత్రుల జీవనశైలి తరతరాలకు తెలియజేసేలా ఏర్పాటు. మాదక ద్రవ్యాల దుష్పరిణామాలపై వరంగల్లో అవగాహన సదస్సులు, నర్సంపేటలో 2K రన్ నిర్వహించిన పోలీసులు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య 11 రోజుల యుద్ధం ముగిసింది. పూర్తి స్థాయి యుద్ధ విరమణకు ఇరాన్ ఇజ్రాయెల్ అంగీకరించినట్లు తొలుత ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ తర్వాత అమల్లోకి వచ్చినట్లు తెలిపారు. ఆ విషయాన్ని ఇరాన్ అధికారిక న్యూస్ ఛానల్తో పాటు ఇజ్రాయెల్ కూడా ధృవీకరించింది. తెల్లవారుజాము 4 గంటల ముందు వరకు ఇరాన్ గడువు విధించగా అంతకుముందు వరకు ఇరు దేశాలు పరస్పరం భీకరంగా దాడులు చేసుకున్నాయి. టెహరాన్ జరిపిన దాడుల్లో బిర్షెబా నగరంలో 7 చనిపోయినట్లు ఐడిఎఫ్ ప్రకటించింది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య 11 రోజుల యుద్ధం ముగిసింది. పూర్తి స్థాయి యుద్ధ విరమణకు ఇరాన్ ఇజ్రాయెల్ అంగీకరించినట్లు తొలుత ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ తర్వాత అమల్లోకి వచ్చినట్లు సామాజిక మాధ్యమం ట్రూత్ ద్వారా ప్రకటించారు. ట్రంప్ ప్రకటనను ఇరాన్ అధికారిక ఛానల్ ధృవీకరించింది. తమ కాలమానం ప్రకారం ఉదయం 7:30 గంటలకు యుద్ధ విరమణ అమల్లోకి వచ్చినట్లు గ్రాఫిక్స్ తో కథనం ప్రసారం చేసింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ కూడా యుద్ధ విరమణను ధృవీకరించింది. ఖతార్లోని అమెరికా మిలిటరీ బేస్లపై ఇరాన్ పరిమిత సంఖ్యలో క్షిపణులతో దాడులు చేసిన తర్వాత యుద్ధ విరమణపై ట్రంప్ ప్రకటన చేశారు. తమ దేశంలోని 3 అణు కేంద్రాలపై అగ్రరాజ్యం 11 బంకర్ బస్టర్ బాంబులతో చేసిన దాడులకు ప్రతీకారంగా టెహరాన్ క్షిపణులతో దాడులు చేసింది. అదే సమయంలో ఇజ్రాయెల్పై కూడా దాడులు కొనసాగించింది. ఐడిఎఫ్ సేనలు కూడా టెహరాన్తో పాటు ఇరాన్లోని పలు నగరాలపై దాడులు చేశాయి. తెల్లవారుజాము 4 గంటల వరకు ఐడిఎఫ్ దాడులు ఆపితే తాము కూడా దాడులు ఆపుతామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి ప్రకటించారు. అయితే ఇరాన్ విధించిన గడువు ముగిసిన గంట తర్వాత టెహరాన్ క్షిపణులు వస్తున్నాయంటూ ఇజ్రాయెల్ తమ పౌరులకు హెచ్చరిక చేసింది. అందరూ సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని వారికి సూచించింది. ఐడిఎఫ్ ప్రకటన తర్వాత ఇజ్రాయెల్లో సైరన్ల మోత మోరింది. జెరూసలేం గగనతలంలో ఓ క్షిపణిని అడ్డుకున్న ఇజ్రాయెల్ ఆ తర్వాత కూడా తమ పౌరులకు మరో 2 హెచ్చరికలు చేసింది. ఇరాన్ జరిపిన దాడుల్లో బీర్షెబా నగరంలో 7 చనిపోవడంతో పాటు పలువురు గాయపడినట్లు ఐడిఎఫ్ తెలిపింది. దాడి జరిగిన ప్రాంతానికి సమీపంలోని వీధులు పగిలిన అద్దాలు శిథిలాలతో నిండిపోయాయి. ఇజ్రాయెల్ ఆసుపత్రిపై దాడి చేసిన కొన్ని రోజులకే దక్షిణ ఇజ్రాయెల్లోని అతిపెద్ద నగరంపై ఇరాన్ క్షిపణిని ప్రయోగించింది. యుద్ధ విరమణ ప్రకటనను ధృవీకరించిన ఇజ్రాయెల్ బాంబు షెల్టర్లను వీడాలని తమ పౌరులకు సూచించింది. అయితే రాబోయే కొన్ని గంటల వరకు షెల్టర్లకు సమీపంలోనే ఉండాలంటూ అప్రమత్తం చేసింది. యుద్ధ విరమణపై ఇరాన్ ప్రకటన తర్వాత ఇజ్రాయెల్ కూడా ధృవీకరించింది. ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా యుద్ధ విరమణ అమల్లోకి వచ్చినట్లు సామాజిక మాధ్యమం ట్రూత్ ద్వారా ప్రకటించారు. దాన్ని ఉల్లంఘించవద్దని ఇరు దేశాలకు ఆయన సూచించారు. అంతకుముందు ఇజ్రాయెల్ ఇరాన్ పూర్తి స్థాయి కాల్పుల విరమణకు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. 24 గంటల్లోపు కాల్పుల విరమణ అమల్లోకి వస్తుందని తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో వెల్లడించారు. యుద్ధం ముగింపు కోసం ఓర్పు, ధైర్యం, తెలివితేటలు ప్రదర్శించిన ఇజ్రాయెల్, ఇరాన్ దేశాలను అభినందించినట్లు ట్రంప్ తెలిపారు. భీకర దాడులతో దద్దరిల్లిన పశ్చిమాసియాలో అనూహ్యంగా శాంతి నెలకొంది. ఇరాన్ అణుస్థావరాలపై అమెరికా దాడులు చేయడం
ప్రతిగా అగ్రరాజ్యం ఎయిర్ బేస్లపై టెహరాన్ దాడులకు దిగడంతో యుద్ధం మరింత భీకరంగా మారుతుందని భావిస్తున్న వేళ అనూహ్యంగా శాంతి ప్రస్తావన తెరపైకి వచ్చింది. కాల్పుల విరమణకు ఇరాన్, ఇజ్రాయెల్ అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఈ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం 24 గంటల్లో అమల్లోకి వస్తుందని తెలిపారు. ఈ యుద్ధం సంవత్సరాలుగా కొనసాగి మొత్తం మధ్యప్రాచ్యాన్ని నాశనం చేయగలదని, కానీ అది జరగలేదన్నారు. 12 రోజుల యుద్ధాన్ని ఓర్పు, ధైర్యం, తెలివితేటలతో ముగించడానికి అంగీకరించిన రెండు దేశాలను అభినందించారు. హాని జరగకుండా దేవుడు ఇజ్రాయెల్ను ఆశీర్వదిస్తాడని, ఇరాన్ను, మధ్యప్రాచ్యాన్ని ఆశీర్వదిస్తాడని పేర్కొన్నారు. భగవంతుడు అమెరికాను, ప్రపంచాన్ని ఆశీర్వదిస్తాడని తన సొంత సోషల్ మీడియా ట్రూత్ సోషల్లో ట్రంప్ పోస్ట్ చేశారు. ఇరాన్ దాడుల సమాచారంతో సిచ్యువేషన్ రూమ్ కు చేరుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పశ్చిమాసియాలో తమ సేనలు ఎయిర్ బేస్ల పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించారు. తర్వాత ఇరాన్ క్షిపణి దాడులను అమెరికా అధికారులు, అధ్యక్షుడు ట్రంప్ ధృవీకరించారు. ఇరాన్ ముందుగానే హెచ్చరించడంతో ప్రాణనష్టం వాటిల్లకుండా కాపాడుకోగలిగామని ట్రంప్ తెలిపారు. ఇరాన్ 14 క్షిపణులు ప్రయోగించగా వాటిలో 13 క్షిపణులను మధ్యలోనే కూల్చివేసినట్లు ఆయన ప్రకటించారు. ఒక క్షిపణి హాని కలిగించని వేరే మార్గంలో ప్రయాణించడంతో దాన్ని వదిలేసినట్లు ఆయన సామాజిక మాధ్యమం తెలిపారు. ఇరాన్ ప్రతిదాడి చాలా బలహీనంగా ఉందన్న ట్రంప్ ముందుగానే హెచ్చరించినందుకు టెహరాన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రతీకార దాడులు ఇంతటితో యుద్ధానికి ముగింపు పలుకుతాయని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇకపై శాంతి నెలకొంటుందని అభిప్రాయపడ్డారు. ఇజ్రాయెల్ను కూడా అదే దిశలో ప్రోత్సహిస్తానని పేర్కొన్నారు. కాసేపటికే ఇరు దేశాలు కాల్పుల విరమణను అంగీకరించాయని ట్రంప్ పోస్టు చేశారు. భారత వ్యోమగామి శుభాంశు శుక్ల రోదస్ యాత్రకు మరో ముహూర్తం ఖరారైంది. వేర్వేరు కారణాలతో యాక్సియం 4 మిషన్ పలుమార్లు వాయిదా పడింది. తాజాగా శుభాంశు శుక్ల బృందం రేపు రోదస్ యాత్రకు బయలుదేరనున్నట్లు నాసా ప్రకటించింది. ఇస్రో, నాసా సంయుక్తంగా చేపడుతున్న యాక్సియం 4 మిషన్ రేపు ప్రారంభం కానుంది. శుభాంశు శుక్లతో పాటు మరో 3 వ్యోమగాములు రోదస్ యాత్ర చేయనున్నారు. భారత కాలమానం ప్రకారం రేపు మధ్యాహ్నం 12 గంటల 1 నిమిషాలకు యాక్సియం 4 మిషన్ మొదలవుతుందని నాసా ప్రకటించింది. శుభాంశు శుక్ల బృందం 14 రోజుల పాటు అంతరిక్షంలో ఉంటుందని నాసా వెల్లడించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సిట్ ముందు హాజరు కానున్న ఈటెల రాజేందర్ సాక్షిగా వాంగ్మూలం ఇవ్వనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దర్యాప్తు కొనసాగుతున్న సంగతి తెలిసింది. అయితే ఇప్పటికే సాక్షులకు సంబంధించి కూడా వాంగ్మూలం రికార్డ్ చేస్తూ దాంట్లో కొంతవరకు సమాచారాన్ని అయితే సిట్ అధికారులు సేకరిస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు మల్కాజ్గిరి బీజేపీ ఎంపీగా ఉన్న ఈటెల రాజేంద్రతో పాటు మరొక బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డికి సంబంధించి కూడా సాక్షులుగా వాంగ్మూలాన్ని అయితే రికార్డ్ చేయనున్నారు. అయితే కొద్దిసేపటి కిందనే ఎంపీ ఇటు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి అయితే చేరుకోవడం జరిగింది. మరి కాసేపట్లో అతనికి సాక్షిగా వాంగ్మూలం అయితే రికార్డ్ చేయడం. కానీ ఈ కేసులో మొదటి నుంచి కూడా తన ఫోన్ ట్యాపింగ్ అయిందని చెప్పి కూడా ఆరోపణలు చేయడం జరిగింది. గతంలో మునుగోడు ఎలక్షన్ ఉప ఎన్నికల సమయంలో కూడా తన ఫోన్ ట్యాపింగ్ చేసి తనకు సంబంధించిన సంభాషణ విన్నారని చెప్పి కూడా ఆరోపణలు కూడా గతంలో ఈటెల రాజేంద్ర చేసిన సంగతి తెలిసింది. అయితే దానిలో భాగంగానే కేసులో దర్యాప్తులో భాగంగా మొత్తం 618 ఫోన్లకు సంబంధించి కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పి కూడా సిట్ అధికారులు గుర్తించి దాంట్లో ఒక్కొక్కరి సాక్షుల యొక్క వాంగ్మూలాలను కూడా అధికారులు అయితే రికార్డ్ చేయడం జరిగింది. ఇప్పటివరకు కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడిగా పనిచేస్తున్న మహేష్ కుమార్ గౌడ్తో పాటు తర్వాత కామారెడ్డి జిల్లా అంటే కాంగ్రెస్ అప్పుడు ఎలక్షన్ సమయంలో కాంగ్రెస్ సంబంధించిన జిల్లాగా పనిచేసిన ఎవరైతే ఇన్ఛార్జి ఉన్నారో అతనితో పాటు మరికొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా ఫోన్లకు సంబంధించి కూడా వారి యొక్క సంభాషణ విన్నారని చెప్పి కూడా ఇప్పటికే సిట్ అధికారులు గుర్తించి వారి యొక్క సాక్షులంగా వాంగ్మూలం అయితే రికార్డ్ చేయడం జరిగింది. దాంట్లో ప్రధాన నిందితుడికి సంబంధించి దీనిలో ఉన్న ప్రభాకర్ రావుతో పాటు తర్వాత మరికొంతమంది నిందితులుగా ఎవరైతే ఉన్నారో వారిని కూడా వాంగ్మూలాన్ని రికార్డ్ చేయడం జరిగింది. వారి యొక్క సంభాషణలతో పాటు రికార్డులను కూడా పూర్తి స్థాయిలో వాంగ్మూల రికార్డులను కూడా సరిపోల్చి తర్వాత సాక్షుల యొక్క వాంగ్మూలాలను కూడా పోల్చడం జరుగుతుంది. దాని ఆధారంగా కూడా దర్యాప్తుకు సంబంధించి కూడా ముమ్మరంగా చేయాలని చెప్పి కూడా అధికారులు అయితే ప్రస్తుతం అయితే భావిస్తున్నారు. దాంట్లో మరి ఇంకా ఎంతమంది సాక్షుల యొక్క వాంగ్మూలాలు రికార్డ్ చేస్తారు, ఇప్పటివరకు కేవలం
కాంగ్రెస్తో పాటు తర్వాత బీజేపీకి సంబంధించి కూడా ఇద్దరు నేతలకు సంబంధించి కూడా వాంగ్మూలం రికార్డ్ చేయబోతున్నారు. కాబట్టి మరికొన్ని రోజుల్లో మరింకెవరికన్నా నోటీసులు జారీ చేసి ఈ కేసుకు సంబంధించి కూడా దర్యాప్తు చేస్తారా లేదా అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇప్పటివరకే ఒక ఛార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది. దాంట్లో 4 నిందితులుగా అరెస్ట్ చేసి తర్వాత రిమాండ్కి తరలించిన వాళ్ళు ప్రణీత్ రావు కానీ తర్వాత రాధాకృష్ణరావుతో పాటు తర్వాత భుజంగరావు తిరుపతి అన్నకు సంబంధించి కూడా వారి వాంగ్మూలాల ఆధారంగా కూడా ఆ ఛార్జ్ షీట్లు దాఖలు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు తర్వాత ఆరో నిందితుడిగా ఉన్న శ్రావణ్ రామ్తో పాటు సాక్షుల యొక్క వాంగ్మూలాలను కూడా రికార్డ్ చేసి తర్వాత వాటిలో ఛార్జ్ షీట్లు కూడా దాఖలు చేసే అవకాశం ఉంది. తర్వాత దీంట్లో ఇప్పటివరకు ప్రధానంగా ప్రభాకర్ రావు తర్వాత ప్రణీత్ రావుకు సంబంధించి కూడా గతంలో ఎవరి ఆదేశాలతో కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ చేశారన్నప్పుడు కూడా కొంతవరకు సమాచారాన్ని అయితే అధికారులు రాబట్టినట్టు తెలుస్తుంది. దాని ఆధారంగా కూడా దర్యాప్తు కొనసాగుతుంది. సాక్షుల యొక్క వాంగ్మూలం పూర్తి అయిన తర్వాతనే ఈ కేసుకు సంబంధించి కూడా కొలికి వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా సిట్ అధికారులు అయితే ప్రస్తుతం భావిస్తున్నారు. కాబట్టి సాక్షుల వాంగ్మూలం దాదాపు మరి 618 మందికి సంబంధించి గుర్తించడం జరిగింది. వారి యొక్క పూర్తి స్థాయిలో వాంగ్మూలం తీసుకుంటారా లేదా కొంతమంది మాత్రమే అంటే ప్రధానంగా ఎవరైతే ఆరోపణలు చేయడం జరిగిందో వారు మాత్రమే వాంగ్మూలాలు తీసుకుంటారా లేదని కూడా ప్రస్తుతం అయితే వేచులాల్సిన పరిస్థితి అయితే ఉంది. కోర్టు స్టూడియో. ధన్యవాదాలు రమేష్. కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ గాంధీ భవన్ లో సమావేశమైంది. మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కావ్య, కొద్దిసేపటి కిందటే గాంధీ భవన్ లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశమైంది. అదేవిధంగా ఇదే సమావేశంలో పొలిటికల్ అడ్వైజరీ కమిటీ కూడా జాయిన్ అయినారు. మొత్తం ఈ 2 కమిటీలు కలిసి రాష్ట్రంలో పార్టీకి సంబంధించి అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించి అనేక అంశాలు చర్చించే అవకాశం ఉన్నది. ప్రధానంగా 4-5 అంశాలు అయితే చర్చకొచ్చే అవకాశం ఉన్నట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అందులో ఒకటి ఎస్సీ వర్గీకరణ, అదేవిధంగా బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లకు సంబంధించి ప్రధానంగా చర్చించనున్నారు. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నిర్వహించేదానికి సమాయత్తమవుతున్న కాంగ్రెస్ పార్టీ అందులో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే విషయమై ఇప్పటికే నిర్ణయం తీసుకునింది. దీనికి సంబంధించి నిన్న హైకోర్టు ఏదైతే హైకోర్టులో వాదనలు పూర్తయినాయి, దానికి సంబంధించిన తీర్పు రావాల్సి ఉంది. అయితే ఇప్పటికే హైకోర్టు ఎప్పుడు ఎన్నికలు పెడతారని చెప్పేసి కూడా ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి 2 నెలలు సమయం కావాలని చెప్పి ఎన్నికల కమిషన్ కూడా హైకోర్టుకు నివేదించింది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని త్వరలో స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహించేదానికి రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తం అవుతుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా అధికార పార్టీ కాబట్టి సత్తా చాటేందుకు పార్టీ పరంగా కూడా బలోపేతమయ్యేదానికి కూడా అనేక చర్యలు తీసుకుంటామని చెప్పవచ్చును. అందులో భాగంగానే ఈవేళ ఏదైతే గాంధీ భవన్లో జరుగుతుందో పొలిటికల్ అఫైర్స్ కమిటీలో అవన్నీ అంశాలన్నీ కూడా అంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో ఏ విధంగా ముందుకెళ్లాలి, పూర్తి స్థాయిలో ఇతర పార్టీల కన్నా కూడా ఎక్కువ సీట్లు సాధించేదానికి ఏ విధంగా ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్లాలి తదితర అంశాలన్నింటి కూడా ఇక్కడ చర్చించనున్నారు. ఇక్కడ చర్చించిన తర్వాతనే దిశానిర్దేశం చేసేదానికంటే అటు మండల స్థాయి కానీ నియోజకవర్గ స్థాయి కానీ జిల్లా స్థాయి నాయకులు కూడా దిశానిర్దేశం చేస్తారు. క్షేత్రస్థాయిలో పార్టీకి సంబంధించిన నాయకులు ఏ విధంగా ముందుకెళ్లాలి, ఈ పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించేదానికి ఏమేమి వ్యూహరచన చేయాలని తదితర అంశాల మీద దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ పాల్గొన్న ఈ పీఎస్సీ సమావేశానికి రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షత వహిస్తున్నారు. ఈ సమావేశం దాదాపు 2 గంటల పాటు కొనసాగే అవకాశం ఉండాలి. ఇందులో ఈ అంశాలన్నిటి కూడా చర్చించే అవకాశం ఉంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, క్షేత్రస్థాయిలో ముందుకు గడప గడపకు ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వెళ్ళినట్లయితేనే పార్టీ బలోపేతమవుతుంది, పార్టీకి బలం చేకూరుతుంది, రేపు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో లబ్ధి చేకూరుతుందని చెప్పేసి పార్టీ భావిస్తుంది. కాబట్టి ఆ దిశలో కూడా చర్చించే అవకాశం ఉండాలి. దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చర్చించి ఏ అంశాలు ఎక్కువగా జనంలోకి తీసుకెళ్లాలి అనే దాని మీద నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. ప్రధానంగా ఇప్పటికే అనేక పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. అందులో సన్నబియ్యం కావచ్చు, అదేవిధంగా రైతు భరోసా కానీ, రైతు రుణమాఫీ కానీ, ఆర్టీసీ ఉచిత ప్రయాణం కానీ, లేదంటే ఉచిత విద్యుత్ కానీ, ఇట్లా అనేక అంశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశాలన్నింటినీ కూడా క్షేత్రస్థాయికి తీసుకుపోవడంలో పూర్తి స్థాయిలో రాష్ట్ర పార్టీ నాయకత్వం పనిచేయాలని చెప్పేసి ఆలోచిస్తుంది. కాబట్టి ఈ అంశాలన్నింటిపైన చర్చించే అవకాశం ఉంది. మరొకటి ప్రధానమైన అంశము రాష్ట్రంలో బాగా పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకొస్తున్నది నాయకుల మధ్య విభేదాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. దాదాపు రాష్ట్రంలో 43 అసెంబ్లీ నియోజకవర్గాల్లో
నాయకుల మధ్య విభేదాలు ఉన్నట్టుగా ప్రాథమికంగా గుర్తించారు. వీటన్నిటిలో సంబంధించి ఆయా నాయకుల మధ్య ఉన్న విభేదాలను పూర్తి స్థాయిలో సమస్య మీదగా చేసేదానికి కూడా ఏ విధంగా ముందుకెళ్లాలి అనే అంశం మీద కూడా చర్చకొచ్చే అవకాశం ఉన్నది. అయితే ఇప్పటికే 3-4 నియోజకవర్గాలకు సంబంధించి ఆయా స్థానిక నాయకులంతా కూడా ఫిర్యాదు చేశారు పీసీసీకి. ప్రధానంగా ఇటీవల చోటు చేసుకున్న వరంగల్కి సంబంధించి వరంగల్లో కొండా మురళి చేసిన వ్యాఖ్యల మీద ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా ఏకమై చరిత్రలో నిలిచిపోయే విధంగా సికింద్రాబాద్లో ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు నిర్వహిస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. జూలై 13న ఉజ్జయిని మహంకాళి బోనాల నేపథ్యంలో అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆలయ ప్రాంగణంలో వివిధ శాఖలకు చెందిన అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్ని శాఖల సమన్వయంతో ప్రజలందరికీ సహకారంతో బోనాల ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. రాజకీయాలకు అతీతంగా అమ్మవారి బోనాలను నిర్వహించుకోవాలన్నారు. బోనాల ఉత్సవాల నేపథ్యంలో అమ్మవారి దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ నెల రోజుల పాటు హైదరాబాద్ లో జరిగే ఆషాఢ మాస బోనాలకు ప్రభుత్వం తరఫున అన్ని రకాల ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. దేవాదాయ శాఖ, రెవెన్యూ, పోలీస్ అందరూ కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులకు హైదరాబాద్ ప్రజలు ఆతిథ్యం ఇచ్చి ఈ పండుగ ఘనంగా జరిగేలా చూడాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. హైదరాబాద్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ బోనాల పండుగ మనది. హైదరాబాద్ గౌరవాన్ని ప్రతిష్టాత్మకంగా ఇమడింపజేసేటువంటి పండుగ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల విజయవంతం జరగడానికి మీ అందరూ సహకారం కావాలని అందరికీ హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాం. నీటి పారుదల ఈఈ నూనె శ్రీధర్ ఏసీబీ కస్టడీ ఇవాళ్లతో ముగియనుంది. దీంతో ఇవాళ అతడిని ఏసీబీ కోర్టులో అనిసా అధికారులు హాజరుపరచనున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అతన్ని ఏసీబీ అరెస్టు చేసింది. కోర్టు అనుమతితో శ్రీధర్ బ్యాంకు లాకర్లను తెరిచిన ఏసీబీ అధికారులు భారీగా స్థిరాస్తి డాక్యుమెంట్లు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా ఆస్తులను కూడబెట్టిన కేసులో శ్రీధర్ను విచారించేందుకు 5 రోజుల కస్టడీకి ఏసీబీ కోర్టును కోరగా అనుమతిచ్చింది. దీంతో అక్రమంగా సంపాదించిన ఆస్తులపై దర్యాప్తు చేపట్టింది. బదిలీ అయినా అక్కడే ఎందుకు పనిచేశారనే కోణంలో విచారించింది. ఇవాల్టితో కస్టడీకి ముగియడంతో కోర్టులో హాజరుపరచనుంది. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న రాత్రి జరిగిన హత్య స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. 10వ తరగతి చదువుతున్న మైనర్ బాలికకు ఓ యువకుడితో సామాజిక మాధ్యమం ద్వారా పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారింది. ప్రేమ అంశం వద్దని బాలిక తల్లి మందలించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసింది. బంధువుల వాగ్మూలం ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సూరిబాబు అందిస్తారు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో కన్న కూతురే కన్న తల్లిని హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. నిన్న రాత్రి జరిగిన ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఒక వ్యక్తితో ప్రేమ వ్యవహారాన్ని నడుపుతున్నందుకు తన తల్లి మందలించిందనే కారణంతో కూతురే ప్రియుడు సోదరుడు ఫ్రెండ్తో కలిసి ఈ హత్య జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తూ ఉంది. అయితే ఈ ఘటనకు సంబంధించి తన బంధువులు కావచ్చు, స్థానికులు కావచ్చు ఏమనుకుంటున్నారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఏం జరిగిందో నాకేం తెలియదు సార్. ఫస్ట్ నాకేం తెలియదు, ఇంటికి వచ్చేదాకా నాకేం తెలియదు. ఆ అమ్మాయే ఫోన్ చేసింది. ఫోన్ చేసి పెద్దమ్మ మా అమ్మ కింద పడ్డది, ఒకసారి ఇంటికి వస్తావా అన్నది. ఎందుకమ్మా ఏం జరిగింది అంటే, అమ్మ కింద పడ్డది ఒకసారి రావా, మీ చెల్లె కాదా నువ్వు రావా, నాకు భయం అవుతుంది అంది. సరే అమ్మా వస్తా అన్నాను. 10:30కి నాకు ఫోన్ వచ్చింది. 10:30 నుంచొని కనీసం నేను షాపూర్ కలవత్ నగర్కి వచ్చేసరికి ఒక 10 టైమ్స్ కాల్ చేసింది. నేను వచ్చిన తర్వాత నేను లోపలికి ఇట్లా వద్దామనే లోపు పిఎస్ నుంచి పిఎస్ వాళ్ళు వచ్చిండ్రు.
ఇటు నేను ఒకేసారి ఎంటర్ అయినాం. అంబులెన్స్ కూడా వచ్చింది. వచ్చి రాగానే సార్ వాళ్ళు నన్ను మధ్యలో ఆపేసిళ్ళు, లోపల రావద్దమ్మా నువ్వు ఆగ అక్కడ అన్నారు. సార్ ఎందుకు రావద్దంటారు, కిందనే పడ్డది కదా హాస్పిటల్ తీసుకెళ్తాను అన్న. లేదమ్మా స్పాట్ డెడ్ ఆమె మేము చూసినాము, నువ్వు ముట్టొద్దు రావద్దు అన్నారు. సరే సార్ అని అక్కడ లేవడ్డా. సార్ వాళ్ళు చెప్పేదాకా నాకు తెలియదు నా చెల్లెని మర్డర్ చేసిళ్ళని. తర్వాత పాపను జీబులోకి ఎక్కించిన తర్వాత అప్పుడు పాప చెప్పింది, అమ్మను నేను తప్పు చేసిన అమ్మ పెద్దమ్మ సారీ నేను తప్పు చేసిన అంటుంది. ఏం తప్పు చేసినావు బిడ్డ అంటే అప్పుడు చెప్తుంది, నాకు ఇన్స్టాలో పరిచయం అయ్యండి శివని తీసుకొని నేను నల్గొండకి వెళ్ళిపోతే అమ్మ నన్ను తీసుకొచ్చింది, నేను డబ్బులు తీసుకెళ్ళిన గోల్డ్ తీసుకెళ్ళిన అని చెప్పి ఆ అమ్మాయి అన్ని అబద్ధాలు చెప్పి నా చెల్లెని చంపడానికి ప్లాన్ వేసిందంటే 8 నెలల నుంచి. అదే కంప్లైంట్ ఇస్తుంది. 8 నెలల నుంచి మేము ప్లాన్ చేసినామని. నా చెల్లె చున్నితోనే చెల్లెని చంపేసిళ్ళు. నా చెల్లె చావలే. ఫస్ట్ ఒకసారి చున్నితో చంపితే చావలేదని, సెకండ్ టైం కూడా చంపేంత ధైర్యం చేసిళ్ళు. ముగ్గురు కలిసి చంపిళ్ళు. నా చెల్లె ఎంతో కొట్లాడింది సార్, నా చెల్లెకి న్యాయం కావాలి. ఒక చిన్న కూతురు బయటికి పంపిస్తారు, లేదు చిన్న కూతురు నేను ఈ ముగ్గురే ఉంటారు వాళ్ళు. అది అన్ని ప్లాన్గా చెప్పింది. ఇంట్లో ఎవ్వరు ఉండరు, నిన్ను చంపినా మా అమ్మని చంపినా ఎవరు ఏం చేయలేరు అని చెప్పిందట మనకి. ఈకి 8 months నుంచి ఇన్స్టాగ్రామ్లో పరిచయం అంట. మా సిస్టర్ వాళ్ళకి మాకు మాటలు లేవు, మాకు తెలియదు. సాటర్డే రోజు మా పెద్దక్కకు కాల్ చేసిందంట మా చిన్నక్క. మా అక్క ఎత్తలేదు. అమ్మాయి వెళ్ళిపోయిందంట అబ్బాయితో, కొంచెం గోల్డ్ వాళ్ళ అమ్మాయి ఇచ్చే వాళ్ళ కమ్మలు కొన్ని డబ్బులు తీసుకొని వెళ్ళిపోయిందంట. మా అక్క వచ్చి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చిందట పిఎస్లో. ఇస్తే అబ్బాయిని పట్టుకొచ్చారంట. అక్కడ నల్గొండలో దొరికిరంట. దొరికితే ఏమైందని పోలీస్ వాళ్ళు వీళ్ళందరూ అడిగితే మా మమ్మీ నన్ను చంపేస్తా అన్నది, అందుకనే భయమయ్యి ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఉన్న అన్నయ్యతో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినంటే, లేదు ఇది వెళ్ళిపోవడం కాదు, ఇది ప్రేమ వ్యవహారమే, నువ్వు అట్లా తిరగొద్దు చెయ్యొద్దు బిడ్డ అని చెప్పి, నువ్వు 6 రోజులు వాడు ఇంట్లో ఉన్నంటున్నావు కదా, నేను DNA టెస్ట్ చేస్తాను ఇక్కడ అంతా ధర్నా చేసిందంట సార్. మా అక్క చేస్తే మళ్ళీ మీడియాకి ఎక్కించి అంతా రచ్చ చేస్తుంది. మా మమ్మీని చంపేద్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నారంట. చేసుకొని అక్క నిన్న సాయంత్రం సోమవారం వరకు ఇక్కడే జిడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఉన్నదంట. ఇంటికి వెళ్ళి స్నానం చేసుకుందంట. అమ్మ నువ్వు దీపం ముట్టి అన్నదంట. తల్లి దీపం ముట్టిస్తుంటే వాడిని పిలిపించిందంట. గోడల పక్కన ఎక్కడో ఉన్నారు. వెనకాలకి వెళ్ళి వచ్చి స్పాట్ కొట్టేసారు. బ్యాక్ సైడ్ నుంచి, ఫ్రంట్ నుంచి కూడా కాదు, ఇక్కడ ఇంత పెద్ద తల వలిగిపోయింది. బ్యాక్ నుంచి కొట్టేగానే ఇలా పడిపోయింది అక్క. ఇవన్నీ గుద్దేసిరు మొత్తం. ఇంకా ప్రాణం కొట్టుకుంటుందట, ఇలా కొట్టుకుంటుందంట. వాళ్ళు వెళ్ళి కొట్టేసి అన్న తమ్ముళ్ళు ఇద్దరంట, ఒకే తల్లి కడుపులో పుట్టినాడు. వాళ్ళు వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయాక మా మమ్మీ చనిపోలేదని చెప్పి మళ్ళీ కాల్ చేసిందంట బిడ్డ. కాల్ చేసి మళ్ళీ పిలిపించిందంట. మళ్ళీ పిలిపిస్తే చున్నీ ఇచ్చిందంట, వైట్ చున్నీ. ఆ చున్నీతో ఇట్లా మొత్తం ఉరిపెట్టేసి ప్రాణం పోయినాక 7:30కి నైట్ చచ్చిపోతే నైట్ మాకు 1 గంటకు ఫోన్ చేసి చెప్పారు. మా మమ్మీ పడిపోయింది. మేము ట్యూషన్ పోయినాము, వచ్చే వరకు తలుపుల దగ్గరికి వేసి ఉన్నాయి. మమ్మీకి ఇద్దరు పడిపోయింది పిన్ని, మాకు తెలియదు అంటుంది. ఈపీఎస్కి వచ్చినాక కూడా మాకు ఇంట్రాగేషన్ చేసేదాక కూడా తెలియదు సార్ మాకు. మా అక్క కుర్చీ మీకెళ్ళ పడి చచ్చిపోయింది అనుకున్నాం మేము. నేను చూసి ఇవన్నీ బొడుపులు ఉన్నాయి, ఇవన్నీ దెబ్బలు, ఇట్లన్నీ గుద్ది పెట్టిరు మా అక్కకు. ఇవన్నీ న్యాయం కావాలి సార్. వాడిని మా చేతికి వాడిని కొట్టి మేము కూడా సేమ్ మా అక్క చంపినట్టు నేను కూడా గుద్ది చంపుతా వాడిని. ఈ నెల 19వ తారీఖు ఒక లవ్ అఫైర్ తోటి ఒక వ్యక్తితో వెళ్ళిపోవడం జరిగింది. వెంటనే ఆ తల్లి వచ్చి కంప్లైంట్ చేసింది. వెంటనే ఆ అమ్మాయిని మళ్ళీ 20వ తారీఖే మా జిడిమెట్ల పోలీసు వారు అమ్మాయిని ఆ వ్యక్తిని కనిపెట్టి ఇమీడియట్గా ఆ అమ్మాయిని ఆ తల్లికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ తర్వాత తల్లి బిడ్డకి ఇద్దరికి ఆ విషయంలో మనస్పర్ధలు వచ్చినాయి. ఆ అమ్మాయి తల్లిని ఎట్లాగైనా అడ్డు తొలగించుకోవాల్సిందే, నేను ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటే అని చెప్పేసి ఆ అబ్బాయి ఎవరైతే ఆ అమ్మాయి ప్రేమించిన అబ్బాయి ఉన్నాడో పిలిచి తన తల్లిని హత్య చేయవలసిందిగా పురికొల్పింది. అనే వాళ్ళ తమ్ముడిని కూడా తీసుకొని వచ్చి వాళ్ళిద్దరూ కలిసి ఈవిడ్ని చున్నీతోటి గొంతుకి బిగించి చంపడం జరిగింది. ఇది రాత్రి 7:30కి జరిగింది. వెంటనే మాకు 11:30కి సమాచారం రాగానే ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ కూడా చేసినాము. సో వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ ఇట్, వీ విల్ క్యాచ్ ద అక్యూజ్డ్. అయితే ఈ కన్న తల్లిని హత్య చేసినటువంటి కన్న కూతురు ఎవరైతే ఉన్నారో ఆమెని పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈమెకు సాయం చేసినటువంటి వాళ్ళను కూడా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అయితే మనకు అందుతూ ఉన్నది. అయితే మొత్తానికి ఈ హత్యకు సంబంధించి ఈ జీడిమెట్ల పరిధిలో తీవ్ర కలకలం అయితే సృష్టిస్తున్నది. మొత్తానికి దీనికి సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు అయితే దర్యాప్తు చేసేందుకు ఇప్పటికే బృందాలను ఏర్పాటు చేసి దీనికోసం ఆధారాలను అయితే సేకరిస్తున్నారు. కెమెరా పర్సన్ నవీన్తో సూర్బాబు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. తీసుకున్న అప్పు చెల్లించలేదని ఓ మహిళ అనుమానించడంతో వ్యక్తి చనిపోయిన ఘటన సికింద్రాబాద్ బోయినపల్లిలో చోటు చేసుకుంది. బాబుజీ నగర్లో నివాసం ఉంటున్న కిరణ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు.
అదే ప్రాంతానికి చెందిన శైలజ అనే మహిళ దగ్గర 12,000 రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. అప్పు చెల్లించకపోవడంతో శైలజ కిరణ్ భార్య చెవికమ్మలు తీసుకోవడంతో పాటు 2 నెలల పాపను కింద పడేసి పైశాచికంగా ప్రవర్తించినట్లు ఆరోపించారు. దీంతో మనస్తాపానికి గురైన కిరణ్ ఈ నెల 16న పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలంటూ భార్యకు మెసేజ్ పెట్టి పురుగుల మందు తాగడానికి కుటుంబ సభ్యులు తెలిపారు. కిరణ్ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. శైలజ వేధింపులు తాళలేకనే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని కిరణ్ భార్య ఆరోపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మధ్యప్రాచ్యంలోని ఉద్రిక్తతల పరిస్థితుల నేపథ్యంలో రద్దయిన విమాన సేవలను పునఃప్రారంభించారు. దుబాయ్, అబుదాబి, షార్జా గగనతలంపై ఉన్న ఆంక్షలు ఎత్తివేయడంతో ఎమిరేట్స్, ఎతిహాద్ ఎయిర్బేస్, ఎయిర్ అరేబియా సంస్థలు వాటి సేనలను ప్రారంభించాయి. కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మధ్యప్రాచ్యానికి వెళ్లే ఓ విమానం టేకాఫ్ అయింది. ప్రస్తుతం పరిస్థితి కుదురుపడినప్పటికీ పశ్చిమాసియాలో పలు దేశాలకు వెళ్లే కొన్ని విమానాల రాకపోకలు రద్దయినట్లు ఎయిర్పోర్ట్లు వర్గాలు తెలిపాయి.